లక్ష్మి, ఏంది లక్ష్మి ఎక్కడున్నావు? ఏంది అసలు? ఆ మెల్లో తాళి కొట్టేంది, ఆ మెట్లు ఏంది, ఏంది అసలుకే? ఈ ఊరు రాజుగారిని పెళ్లి చేసుకున్నాను నేను. అవునా? లక్ష్మి, ఆ రోజు మా నాన్నగారు కట్నం ఎక్కువ అడగటం వల్ల మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఆ రోజు నిన్ను చూసిన కాడి నుంచి అసలు నిన్ను పెళ్లి చేసుకుందామని తిరుగుతా ఉంటే, ఆ రోజు మా నాన్నగారు తప్పు వల్ల నేను నిన్ను పెళ్లి చేసుకోలేకపోయాను. నేను నిన్ను చేసుకుంటానికి చాలా సార్లు తిరిగి ఇది చేశాను లక్ష్మి అసలుకి. మీరు ఇలా నాతో మాట్లాడడం కరెక్ట్ కాదు. రాజాగారు చూసారంటే బాగోదు. ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపోండి. అదేంది లక్ష్మి అలా మాట్లాడుతున్నావు? నిన్ను పెళ్లి చూపుల్లో చూసిన కాడి నుంచి నేను పెళ్లి చేసుకోవాలని నేను చాలా ఉత్సాహంతో తిరుగుతుంటే నువ్వు నన్ను ఇలా అంటావు, అది పద్ధతి కాదు లక్ష్మి నీకు. ఎక్కడికొచ్చి ఎవరితో మాట్లాడుతున్నావురా? ఇది రాజాగారి అడ్డ. రే ఈయన ఏసేంట్రా? రాజాగారు అయిపోయాడు నా కొడుకు. రే ఇది రాజాగాడి అడ్డరా. శవాల మీద నుంచి పైకొచ్చిన వాడిని నాతో పెట్టుకుంటే ఇంతే. బాగున్నారు సార్. బాగున్నావా? ఇలా ఉంది కాలేజ్ లైఫ్? వెరీ గుడ్ వెరీ గుడ్. ఏం బాగలేదు, ఏం సంగతి లేదు. మన వాళ్ళంతా బాగున్నారా? బాగున్నారు బాగున్నారు. ఏది మీ అన్నయ్య గారు ప్రయాణం చేసి వచ్చారు. మంచిగా భోజనం పెట్టు మన స్థాయిలో. ఎలాంటి బాబు గారు? సరే సరే బాబు గారు. ఎరా రాజా, ఎలా చదువుతున్నా? మన స్థాయిలో చదవాలి. అది వర్షం మొదలైంది కదా, పనులు పనులు వచ్చాను. తీసుకెళ్ళాలి. మా పని నుంచి వస్తాయి వచ్చాను. అత్తయ్య ఆల్రెడీ కూడా వచ్చినట్టు తెలిసింది. బాగుంది అంతే బాగుంది బాగుంది. నాన్నగారు చెప్పాలా నేను? చెప్పాలంటే నా భయంగా ఉంది.
ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాన్నగారు, నేను రాజా గారు వాళ్ళ అబ్బాయికి తెగించాను నాన్నగారు. అందుకు తెలియదు. మరి ఆయన ఒప్పుకుంటాడో లేదో అమ్మా రాజావారు. ఒకసారి అడిగి చూడండి నాన్న. సరేనమ్మా, అడిగి మాట్లాడతాను. కోసం ఏదైనా చేస్తా తల్లి, అడుగుతాను. థ్యాంక్ యూ నాన్నగారు. సరే. ఆ, ఏందిరా ఇటు వచ్చావు? మీతో ఒక చిన్న విన్నపం చేసుకోవాలి కదా ఏంటది? రాజావారు. మా అమ్మాయి మీ అబ్బాయి గారు కాలేజీలో చదువుకున్నారు కదా, ఇద్దరు కలిసి ప్రేమించుకున్నారంటండి. ఏంట్రా ఏంట్రా మాట్లాడుతున్నావు? నా గడప తొక్కి అర్హత లేని నువ్వు నేరుగా నా ఇంట్లోకి వచ్చి నా కొడుక్కి నీ కూతురు ఇస్తానని చెప్పి నాకు ఇయ్యం కూడా కావాలనుకుంటావరా? అది కాదయ్యా. ఏది కాదురా, మా కాళ్ళ దగ్గర బతకాల్సిన వాళ్ళు నేరుగా మా దగ్గరకు వచ్చి ఇయ్యం అందుకోవాలని ఆలోచన వచ్చేందుకు మేము చెప్తామరా? నా కొడక ఒక్క క్షణంలో బయటికి వెళ్ళిపోవాలి. సంగతి తెలిసిందా? కాలేజీలో నా కొడుకు ఇంకొక పిల్ల ఎవరు ప్రేమించుకుంటున్నారంట. నా స్థాయికి తగ్గించే ఈ పని ఏది చేసినా వాడు కొడుకైనా తమ్ముడైనా అన్నైనా క్షమించేది లేదు. మీరిద్దరు వెళ్ళి వాడిని వేసేసేయండి. సరే అయ్య గారు. అమ్మో అమ్మో, ఎంత పని చేస్తున్నారు! నా కొడుకునే చంపేస్తారా? అమ్మా నీ కోసం అడిగావని రాజావారి కాడికి వెళ్ళానమ్మా. నేను వెళ్ళి అడిగానమ్మా, అయ్యా మీ కొడుకు గారు నా కూతురు ఇద్దరు కలిసి ప్రేమించుకున్నారయ్యా కాలేజీలో అని అడిగానమ్మా. పెళ్లి చేయమని అడిగాను. అడిగితే ఆయన అన్నాడు, పిస్టల్ తీసి నాకు చూపించి సరిగ్గా కొట్టాడమ్మా. మరి ఏం చేద్దాం చెప్పమ్మా తల్లి. ఇంకా మీ ఇష్టం నాన్న, మీరు ఎలా చెప్తారు. అప్పుడు ఆయన చంపేశారు, ఇప్పుడు నా అబ్బాయిని చంపేమన్నా. అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ నాన్నగారికి చెప్పావా విషయం? మా నాన్నగారు చెప్పే ధైర్యం లేదు కానీ లేచిపోదాం. రాజా, నువ్వు లేచిపోవటం కాదురా, రాజా గారు నిన్ను లేపేయమన్నాడు. రాజా, నిన్ను మీ నానే చంపేయమన్నాడు. ఇక మా స్పాట్ గురి తప్పదు. ఇంతవరకు మునుపు వాణ్ణి లేపేశాం, ఇప్పుడు నిన్ను లేపేస్తాం. థ్యాంక్స్ మా, మీరు వచ్చి కాపాడారు. మీరేం భయపడద్దు, నేనున్నాను మీ వెనక. మీ అమ్మ నాన్నతో మాట్లాడి మీ ఇద్దరు పెళ్లి నేను చేపిస్తాను దగ్గరుండి. ఓకేనా? ఓకే పదండి. నా వంశ గౌరవాన్ని నాశనం చేసి ఎవరైనా అన్నయ్య, మా అబ్బాయి ఆ రోజులు అలా చెప్పారు, ఈ రోజు సొంత కొడుకుని సంపాదన చేస్తున్నారు. మీకున్న ఏకైక సంతానం మీ కొడుకు ఒక్కడే, మీ వంశధారకుడు ఒక్కడే. వాడిని కూడా చంపుకొని ఏం చేయాలని మేము ఉద్దేశం. ఈ ఉన్న ఆసుపత్రులు ఈ సామ్రాజ్యాన్ని ఎవరు చూసుకుంటారు? ఒక్కసారి ఆలోచించండి. మా చెల్లెలు మొహం ఆలోచించండి. మీరు ఎప్పటికైనా మారండి. ఆ పిల్లల్ని దీవించి క్షమించండి మా ఆయన. నేను నువ్వు క్షమించడం కాదమ్మా, మీరు నన్ను క్షమించాలి. మీరందరూ కలిసి నాకు కనులింపు కలిగించారు. తప్పు నేను చేశాను. బాధపడకండి, మీరు మారడమే కదా మాకు కూడా కావాల్సింది. అవును దేవి, నేను చాలా తప్పు చేశాను. బాబు,